మెయిన్ గా ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క ఆశీస్సులు కావాలండి, చంద్రానుగ్రహం కావాలి. ఎందువలన అంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడే. వీరిపైన చంద్రగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కర్కాటక రాశి జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరేనండి, సోమవారం వీరికి కలిసి వచ్చే రోజు అవుతుంది. మిగిలిన రోజులతో కంపేర్ చేసుకున్నట్లయితే సోమవారం నాడు వీరు మొదలుపెట్టిన పనులు కానీ కార్యక్రమాలు కానీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. సోమవారంతో పాటుగా గురు, ఆదివారాలు కూడా కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చండి. ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 2, 7, 9 అండి. ఈ 3 సంఖ్యలు కూడా వీరికి బాగా కలిసి వచ్చే సంఖ్యలుగా చెప్పవచ్చు, అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఏమో తెలుపు అండి. తెలుపు రంగు వస్త్రాలను కనుక కర్కాటక రాశి వారు ధరించినట్లయితే మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. తెలుపు రంగు వస్త్రాలైతే పద్దాక ఉతకవలసి వస్తుంది కాబట్టి ఒకవేళ ఇది ధరించలేకపోయినా తెలుపు రంగు కర్చీఫ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న క్లాత్ ని మీ దగ్గర ఉంచుకోవటం మంచిది. ఎందువలన అంటే చంద్ర ప్రభావం వల్ల కర్కాటక రాశి వారు వైట్ కలర్ కనుక ధరించినట్లయితే, తెలుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుందండి. తెలుపు రంగుతో పాటుగా ఎరుపు, పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతనిస్తాయి. అయితే ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులకి కనుక చదువు అబ్బకపోయినా, లేదా కర్కాటక రాశిలో జన్మించి చదువుకున్న వారికి ఉద్యోగం రాకపోయినా సరే, వారు పాటించాల్సిన పరిహారం ఏంటంటేనండి, అన్నిటికంటే కూడా చెట్లను నాటడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందండి. మీ ఇంటి ఆవరణలో కానీ, లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలలో కానీ, లేదా దేవాలయాల్లో కానీ చెట్లను కనుక మీరు నాటినట్లయితే మీకు మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారు వేసుకోకూడని వస్త్రాలు ఏమంటే నలుపు, బూడిద రంగులు వీరికి అస్సలు కలిసి రావండి. కానీ చాలా మంది కర్కాటక రాశి వారికి బ్లాక్ కలర్ వస్త్రాలు వేసుకోవటం అంటే చాలా ఇష్టపడతారు వీరు. కానీ వీరికి జ్యోతిష శాస్త్రం ప్రకారం నలుపు, బూడిద రంగు ఈ రెండు కూడా కలిసి రావండి, అచ్చురావు. వీరు ఎటువంటి వస్తువుని దానంగా ఇవ్వాలంటే గురువారం, శనివారం, ఏకాదశి రోజున లేదా ద్వాదశి రోజున లేకపోతే పౌర్ణమి తిథుల్లో అరటి పండ్లను కనుక దానంగా ఇచ్చినట్లయితే కర్కాటక రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలు అనేవి తగ్గుతాయి అని ఒక నమ్మకం ఉంది. అరటి పండ్లను కానీ, పసుపు రంగులో ఉన్న వస్త్రాలను కానీ, వస్తువులు కానీ, పండ్లను కనుక దానంగా ఇచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుందండి. జీవితంలో బాగా ఎదగగలుగుతారు. వీటితో పాటుగా మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నట్లయితే, అలాగే వీటితో పాటుగా రాగితో చేసిన వస్తువులను, బెల్లాన్ని, గోధుమలను కనుక దానంగా ఇచ్చినట్లయితే కర్కాటక రాశి వారు వారి జీవితంలో బాగా పైకి ఎదగగలుగుతారండి. వివిధ సమస్యల నుండి, ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది వీరికి. కాబట్టి కర్కాటక రాశి వారు దానం ఇవ్వవలసిన వస్తువుల విషయానికి వస్తే అరటి పండ్లు, అలాగే పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులైనా, వస్త్రాలైనా, గోధుమలు, బెల్లం, రాగితో చేసిన వస్తువులండి, వీటిని దానంగా ఇవ్వాలి. ఒకవేళ కర్కాటక రాశి వారికి కనుక ఉదయం కానీ లేదా పడుకునే ముందు కానీ పాలు తాగే అలవాటు కనుక ఉన్నట్లయితే వెండితో చేసిన గ్లాసులో కనుక పాలు తాగినట్లయితే మంచి జరుగుతుందండి. అది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కర్కాటక రాశి వారు వారి జీవితంలో పైకి ఎదగటానికి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటిస్తేనే మంచి జరుగుతుందండి. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని బిర్యానీ ఆకును కాల్చడం కానీ, లేదా పేపర్ మీద మీ కోరికలు రాసుకుని దాన్ని తగలపెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దండి. చంద్రానుగ్రహం అనేది మీ పైన ఉండాలి. అప్పుడే జీవితంలో మంచి పొజిషన్ కి ఎదగగలుగుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు కష్టాలను తగ్గించుకోవటానికి, అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి, జీవితంలో పైకి ఎదగటానికి చంద్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించాలండి. చంద్రానుగ్రహం మీకు అవసరం అండి. కాబట్టి
ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే చంద్ర బీజ మంత్రాన్ని ప్రతి సోమవారం కూడా క్రమం తప్పకుండా 11 సార్లు పఠించాలండి. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా సరే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు పఠించాలండి. అలాగే చంద్రుడి యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి. కాబట్టి సోమవారం నాడు శివాలయాలకు వెళ్ళటం కానీ పుణ్యక్షేత్రాలను సందర్శించటం కానీ మెయిన్గా పార్వతీ అమ్మవారిని దర్శించుకోవటం కానీ దగ్గరలో శివాలయం కనుక ఉన్నట్లయితే పార్వతీ పరమేశ్వరులను దర్శించటం కానీ శివుడికి అభిషేకాలు చేయించటం కానీ అలాగే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను తీసుకువెళ్ళండి. అరటి పండ్లు పూలు అగరబొత్తులు ఇవేమి తీసుకువెళ్ళకపోయినా పూలు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదండి, కానీ కొబ్బరికాయ మాత్రం ముఖ్యం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే దేవాలయంలో మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ ఏ విధంగా పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీరు దోషాలను తొలగించుకోవడానికి దేవాలయానికి వెళ్ళినప్పుడు మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి జాతక దోష నివారణ కోసం మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే పూలు పలహారాలు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదండి, నారికేలాన్ని మాత్రం తీసుకెళ్ళాలి, కొబ్బరికాయను మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. చంద్రుడి యొక్క అధిష్టాన దేవత పార్వతీ అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారి మంత్రాలను కానీ పార్వతీదేవి అమ్మవారి స్తోత్రాలను పఠించడం మంచిదండి. అలాగే చంద్రుడు అనుగ్రహం కోసం మీరు పాటించవలసిన రెమెడీ ఏంటంటేనండి, పౌర్ణమి రోజు చంద్రోదయం తర్వాత దీపధూప నైవేద్యాలతో ప్రత్యక్షంగా చంద్రుడికి పూజలు చేయాలి. అదేంటండి చంద్రుడికి ప్రత్యక్షంగా పూజలు ఎలా చేస్తాం అనుకోవచ్చు. చంద్రుడు కనిపించే ప్రదేశానికి వెళ్ళి అంటే మీ మేడ పైన కానీ టెరాస్ పైన కానీ చంద్రుడికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో పాలు పంచదార బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రుడికి నివేదించి చంద్రకిరణాలతో ఉత్తేజితమైన ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలండి. కాబట్టి వీలైతే కర్కాటక రాశి జాతకులు స్త్రీలైనా పురుషులైనా సరే పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజలు చేయటం మంచిది. పూజలు చేయటం అంటే మనసారా చంద్రుడిని ఆరాధించి పాలు పంచదార బియ్యంతో చేసిన పాయసాన్ని మీ చేతులతో మీరే చేసిన పాయసాన్ని చంద్రుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలండి. మన ప్రామాణిక జ్యోతిష శాస్త్రాల ప్రకారం చంద్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం వరుణుడండి, అంటే వర్షం కురిపించే వరుణ దేవుడు. కావున కర్కాటక రాశి వారికి ఎక్కువగా కష్టాలు అనిపించినప్పుడు ఏ పని మొదలు పెట్టినా సరే ముందుకు సాగట్లేదు అనుకున్నప్పుడు సోమవారం రోజుల్లో ఎప్పుడైతే శతభిష నక్షత్రం వస్తుందో ఆ రోజున ఆ ప్రత్యేకమైనటువంటి రోజున ఓం వరుణాయ నమః అనే వరుణ మంత్రాన్ని 108 సార్లు పఠించాలండి. ప్రతిరోజు కాదండి, సోమవారం నాడు ఎప్పుడైతే శతభిష నక్షత్రం వస్తుందో ఆ రోజున ఓం వరుణాయ నమః అని 108 సార్లు పఠించినట్లయితే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి, అనగా మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని జీవాలు ఏవైతే ఉంటాయో పశుపక్షాదులు కానీ క్రిమికీటకాలు కానీ వీటికి ఆహారాన్ని దప్పికను తీర్చాలి. కాబట్టి మీరు నివసిస్తున్న ప్రదేశంలో కానీ మీ ఇంటి పైకప్పు పైన కానీ పక్షుల కోసం ఆహార ధాన్యాలను అమర్చటం కానీ లేదా మట్టి పాత్రల్లో నీటిని పెట్టడం కానీ ఇలాంటివి కనుక మీరు చేసినట్లయితే నోరు లేని పశుపక్షాదులను కనుక సంతృప్తి పరిచినట్లయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ మనిషి ఏ రాశిలో జన్మించినా ఎటువంటి జాతకులైనా సరే కష్ట సమయంలో ఆ పుణ్యఫలం అనేది మిమ్మల్ని కాపాడుతుందండి. దీనినే భూత బలి అంటారు. కాబట్టి కర్కాటక రాశి జాతకులు ఎవరో ఏదో చెప్పారని బిర్యానీ ఆకులను తగలపెట్టడం కానీ ఇలాంటివి మానేసి చంద్రానుగ్రహం కోసం ఇప్పుడు చెప్పిన పరిహారాలను పాటించండి. ఇవేమీ కూడా పెద్దగా ఖర్చుతో కూడిన పరిహారాలు కాదండి. మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తే జీవితంలో కష్టాల నుండి బయటపడగలుగుతారు. అలాగే చాలా మందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటేనండి, రుద్రాక్ష కనుక మీ మెడలో ఉన్నట్లయితే మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కనుక మీకు తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదండి.
చాలా మంది రుద్రాక్షలు వేసుకోవటానికి భయపడతారు, కానీ అది మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. కాబట్టి మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్షను వాడండి. పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారేమో పంచముఖి రుద్రాక్షను, పుష్యమి నక్షత్ర జాతకులేమో సప్తముఖి రుద్రాక్షను, ఆశ్లేష నక్షత్ర జాతకులేమో చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి.